ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్యల తరపున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మీకు శుభము కలుగును గాక. మీకు సమాధానము, ఆరోగ్యము కలుగును గాక. ఆమెన్. మరి రాత్రంతా దేవుడు కాపాడి మరి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రము ప్రభువా. తండ్రి, ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం, 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 స్తోత్రం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగునుగాక. ఈ దినము తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవునుగాక. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగునుగాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలకు మరి సంవత్సరం అంతా మరి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు కృపనిచ్చి మరి నడిపించినట్లుగా, అలాగే మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి, మరి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయనట్లుగా, ఉద్యోగాలు చేసేవారికి బలము శక్తి దేవుడు దయచేయనట్లుగా, వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా మరి రోజు మరి వ్యాపారాల మీద వెళ్తున్న వారికి మంచి వ్యాపారాలు జరుగునట్లుగా, అలాగే మరి సంతానం లేని బిడ్డలకు దేవుడు సంతానం దయచేయనట్లుగా, వివాహం కాని వారికి కూడా వివాహాలు మరి జరుగునట్లుగా, అలాగే సొంత గృహాలు లేని వారికి కూడా దేవుడు మంచి గృహాలు దయచినట్లుగా, అనారోగ్యంతో వ్యాధి బాధలు ఉన్నటువంటి బిడ్డలను అట్టి వ్యాధి నుండి బాధ నుండి విడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూటాలను బట్టి మరి ప్రతి ప్రార్థన కూటాలు దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా, అలాగే దైవ సేవకులను దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా, వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సంఘాలను బట్టి, అలాగే మరి క్రైస్తవ సమాజం అంతని బట్టి, మరి క్రైస్తవులను మరి క్రైస్తవులు మిషనరీ చేస్తున్నటువంటి మరి సేవా పరిచయలను బట్టి, మన దేశమును, మన దేశ అధికారులను బట్టి, అలాగే యుద్ధాలు మరి మానట్లేదండి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలన్నీ ఆగిపోయినట్లుగా, మరి ప్రపంచ దేశాల్లో దేవుడు సమాధానం దయచేయనట్లుగా, అలా యేసే కృపా పరిచయలను బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, ప్రతిరోజు మరి యేసు కృపా పరిచయం ద్వారా దేవుని మాటలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి దినానికంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి.
ఈ దిన వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నానండి. 2:27. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. మరల చదువుతానండి. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, కింద పుట్టుకుంటున్నట్లు ఏముందంటే గైకొనువానికి, ఆయన క్రియలను గైకొను వారికి జనుల మీద అధికారం ఇచ్చేదను. మన ప్రభు క్రియలు ఎలాంటివండి? మరి సస్యరుడుగా ఉన్నప్పుడు భూమి మీద మరి ఎన్నో మంచి కార్యాలు, అన్ని మంచి కార్యాలే మరి ప్రభు చేశాడు కదండి. అనేకులను మరి జాలిపడ్డాడు, కనికరించాడు, స్వస్థపరిచాడు కదండి, ప్రేమ చూపించాడు, ఆహారం పెట్టాడు కదండి మన దేవుడు. ఆయన క్రియలన్నీ కూడా గొప్ప క్రియలు. అలాగే ఆయన క్రియలు పరిశుద్ధమైన క్రియలు, నీతి క్రియలు. ఆ క్రియలను మీరు చేసినట్లయితే, అలాగా మీరు గైకొన్నట్లయితే, అలాగా మీరు జీవించినట్లయితే జనుల మీద అధికారులుగా నేను మిమ్మల్ని చేస్తాను అని మరి దేవుడు ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, మరి యోసేపును ఎలా ఉంచాడండి? ఆయన మరి బానిసగా కొనిపోయినటువంటి ఆ ఐగుప్తు ప్రాంతంలో ఆయన ఒక బానిసగా ఉన్నాడు కదండి. ఏ జనుల మధ్యలో బానిసగా ఉన్నాడో, ఏ జనుల మధ్య ఆయన పనివాడిగా హీన స్థితిలో ఉన్నాడో, మరి ఏ జనుల ఎదుట మరి ఆయన మరి నేరస్తుడిగా ముద్రపడ్డాడో, మరి అదే జనుల మీద ఎలా ఉంచాడండి యోసేపును? అధికారిగా ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. అయితే మరి అలాంటి అధికారిగా ఉండాలంటే, అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడి క్రియలు చేయాలి. ఆయన ఎలాంటి క్రియలు ఈ లోకంలో చేశాడో, ఎలాంటి మాధు జీవితం మనకి చూపించాడో, అలాంటి క్రియలు మనం చేసినట్లయితే, ఆ రీతిగా మనము ఆయన ఆజ్ఞలను, ఆయన క్రియలను గైకొన్నట్లయితే, ఆ రీతిగా మనం జీవించినట్లయితే అధికారులుగా ఉంటాం. దానియేలు కూడా చూడండి, అధికారిగా ఉన్నాడు. దానిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి? బానిసగా కొనిపోబడ్డాడు కదండి దానియేలుని నెబుకద్నెజరు ఆ యొక్క కాలంలో. మరి దానియేలుని కూడా ఎలా ఉంచాడండి? బానిస అండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మరి వారి కుటుంబ సభ్యులు లేరు, ఎవరు లేరు. కానీ మరి ఆ అంతఃపురంలో నెబుకద్నెజరు యొక్క రాజ్యంలో దానియేలుని అధికారిగా ఉంచాడు. 3వ అధికారి అంట, మామూలు విషయం కాదండి. ఆ ప్రాంతంలో, ఆ యొక్క దేశంలో మరి దానియేలును ఒక అధికారిగా, మరి అన్ని జనుల ఎదుట అధికారిగా ఉంచాడండి. మరి దానియేలు క్రియలు ఎలాంటివి? దానియేలు కూడా మరి దేవుని యందు నీతిగా, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని క్రియలు జరిగించినటువంటి వ్యక్తి, ఆయనకి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి. అందుకని అధికారిగా మరి దేవుడు ఉంచాడని. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన క్రియలను మనము ఎలా చేయాలంట? జాగ్రత్తగా గైకొనాలంట, జాగ్రత్తగా చూడాలండి. మరి జాగ్రత్తగా మన అడుగులు వేయాలి, జాగ్రత్తగా మన ఈ లోకంలో జీవించాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన చూపు, ప్రతి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. అప్పుడే మరి దేవుడు అధికారము మనకు అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో మరి మనము ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఆయనకి ఇష్టంగా మనం జీవించినట్లయితే ఇటు ఆశీర్వాదము, ఇటు యొక్క వాగ్దానపు మరి ఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానండి. మహాగణుడవు, మహోన్నతుడవు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయనా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా క్రియలను మీరు అంతవరకు జాగ్రత్తగా చేసిన ఎడల జనుల మీద అధికారిగా నేను ఉంచుతానని వాగ్దానం చేస్తారు ప్రభువా. అవును తండ్రి, మరి లోకంలో ప్రభువా మేము జాగ్రత్తగా ఉండాలి నాయనా. మేము జాగ్రత్తగా ఉన్నట్లయితే అంతవరకు మరి మేము నీకు ఇష్టలుగా జీవించినట్లయితే మరి అధికారులుగా చేస్తాను అన్నావు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ బిడ్డలు, ఈ మాటలు ఏంటంటే ప్రియులు నాయన మరి అధికారులుగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి, తలగా ఉండాలి. వారు చేసే పనులలో కానీ, వ్యాపారాలు కానీ, వారు నిలబడ్డ ప్రతి చోట ప్రభువా నీకు దీవెనకరంగా ఆయన తల మాలికగా బిడ్డలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. నమంతా నీ కృప కాపుదల మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ పరిశుద్ధులకును తోడై ఉండి రక్షించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.